చెప్పడం జరిగింది. దీనిపైన ఏమంటారు? అంబటి రాంబాబుకి పాపం ప్రెస్ మీట్లు పెట్టాను తీరికాడ ఉంది. ఆయన ఏదో సుకన్యానో లావణ్యానో ఎక్కడో ఉంటాడు ఆయన. మా ప్రభుత్వం ఏర్పడి ఎన్నాళ్ళైందండి? 14 రోజుల్లోనే 64,72,000 మందికి 832 కోట్ల రూపాయలు అదనపు భారం అయినా సరే మేము ఈరోజు 64 లక్షల కుటుంబాలకు ఆదుకున్నామండి. ఇది సంక్షేమ కార్యక్రమం, పెన్షన్ల పెంపు అనే సంక్షేమ కార్యక్రమం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఈ అంబటి గారు ఎప్పుడైనా ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నాను. 14 రోజుల్లో ముష్టి 1000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాల కాలం పట్టింది. మేము 14 రోజుల్లో ఇచ్చాము. ఇది మా క్రెడిబిలిటీ. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చేసాం. అప్పులు ఈరోజు ఉన్నాయని చెప్పాము మేము. ఎన్నికల ముందు చెప్పాం. ఈరోజు దానిని ప్రజలకి ప్రభుత్వంలోకి వచ్చాం. అన్ని శాఖల నుంచి వివరాలు తెప్పించాం. ప్రజలకి శాసనసభ ద్వారా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ చెప్పాలి, మద్యంలో జరిగిన దోపిడీ చెప్పాలి. మద్యంలో 99,872 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. క్యాష్ ఈ భారతదేశంలో, నేను అడుగుతా ఉన్నాను అంబటికి, ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ఎవరొక వ్యక్తి కానీ అదే నేను 98,000 కోట్ల రూపాయలు నేను క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు ఊరుకుంటారా? ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి నన్ను ఊరుకుంటారా? జిఎస్టీ వచ్చి నన్ను ఊరుకుంటారా? ఎందుకు 98,872 కోట్ల రూపాయలని క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించవచ్చా? ఎందుకు మీరు మందు షాప్కి వెళ్తే మీ కనిమెట్లోనే ఒక మందు షాప్ ఉంది, బాబు నా జోబులో డబ్బులు నేను ఫోన్పే కొడతానంటే తీసుకున్నాడా? లేదా నేను కార్డు స్వైప్ చేస్తానంటే తీసుకున్నాడా? నెట్ క్యాష్ ఇవ్వాలని చెప్పారు. ఇంకోటి చెప్పనా? అసలు రాసు ఈ కనిమెట్టు షాపుకి ప్రభుత్వానికి లెక్కల్లోకి రాకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి 7 బ్రవరేజెస్ నుంచి వారానికి ఒక లారీ, వారానికి ఒక లోడు ప్రతి షాపుకు కూడా నేరుగా బ్రవరేజెస్ నుంచి షాపుకు పంపించి అక్కడ నేరుగా అమ్మేసి మళ్ళీ నెక్స్ట్ డే వ్యానుల్లో డబ్బులు తీసుకెళ్లారు. అంటే ప్రభుత్వానికి జిఎస్టీ చెల్లించలేదు, ప్రభుత్వ లెక్కల్లోకి రాలేదు, ప్రభుత్వ జమలోకి రాలేదు. రాకుండా అమ్మినటువంటిది రాష్ట్రంలో 1,00,000 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పనండి? నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2003 నా ఆదాయం, నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆ రోజు 75,000 రూపాయలు కట్టా. జగన్మోహన్ రెడ్డి 3 లక్షలు కట్టాడు 2003-04. 2009-10 వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, మా నాయన ముఖ్యమంత్రి కాల. 2009-10కి 276 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎలా కట్టాడు? ఎలా సాధ్యం? ఏ రకంగా సాధ్యం? ఇప్పుడు నేను కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ ఒక 6 లక్షలు కడుతున్నా. ఎన్ని సంవత్సరాలు? 2004 నుంచి 2024 20 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి వ్యాపారాల నిమిత్తం నేను ఇప్పటికి 5 లక్షలు 6 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 1,000 కోట్లు కడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది నీకు? నాకెందుకు రాలేదు? మా నాయన ముఖ్యమంత్రి కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు. నిన్న ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు 5 సంవత్సరాలు యథేచ్ఛగా దోపిడీ చేశాడు. ఇది కాదా? వాస్తవం కాదా? నిన్న నేను శాసనసభలో అదే చెప్పా. ఈ విషయాన్ని కూడా నాకు చెప్పింది బ్రవరేజెస్ కంపెనీ వాళ్ళే. మీరు పంపించండి సార్, మీరు మాకు డబ్బులు చెల్లించేయండి సార్, నేరుగా మీ నియోజకవర్గానికి ఎలక్షన్ సమయంలో మందు పంపించేస్తాం అని నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళే. ఎలాగా ఇది సాధ్యం అంటే, అదేంటి సార్ మీరు అమాయకుల్లాగా ఉన్నారు, ప్రతి వారం ఒక బండి ప్రతి ఒక్క షాపుకు పంపించాం. 7 బ్రవరేజెస్ కంపెనీలకి ఒక్కొక్కరికి 2 జిల్లాలు. అంటే దాని మీద బాటిల్ ఖరీదు తయారవడానికి అయ్యే ఖరీదు 23 రూపాయలు, దానికి ట్రాన్స్పోర్టేషన్ 14 రూపాయలు. అంటే 36 రూపాయలకు వచ్చిన బాటిల్ని ఎక్కడే ఈశ్వరరావుకో లేకపోతే ఎక్కడే కృష్ణమూర్తికో ఎక్కడే మా శ్రీనుకో వీళ్ళకి ఎంతకు అమ్మాడు? 150 రూపాయలకి అమ్మాడు, 200 రూపాయలకి అమ్మాడు. అంటే 36 రూపాయల బాటిల్ని దాని మీద జిఎస్టీ చెల్లించకుండా, ప్రభుత్వ ట్యాక్స్లు ఏవి చెల్లించకుండా, ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రూపాయి లేకుండానే మొత్తం బాటిల్కి 150 రూపాయలు ప్రాఫిట్తో చేశారు. మీరు అర్థం చేసుకోండి. ఇది నేను ఆరోపణ చేయడంలా, మేము నిరూపిస్తున్నాం, రేపు నిరూపిస్తే పోతున్నాం. అందుకనే విచారణ చేస్తున్నాం. ఇది ఎవరి సొమ్ము?
ప్రజల సొమ్ము ఇది, ప్రజలది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న లక్షలాది కోట్లు, ఈ మన రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులుంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీయే 6 లక్షల కోట్ల పైన ఉంది. ఆ 6 లక్షలు కూడా ప్రభుత్వ పరం చేస్తాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు సీజ్ చేస్తాం, అంబట ఆస్తులు సీజ్ చేస్తాం, సీతారాం ఆస్తులు సీజ్ చేస్తాం. ఎవరెవరైతే ఉన్నాడో ఎవరిని కూడా విడిచిపెట్టాం. అవినీతిలో కూరుకుపోయిన ఆస్తులు సంపాదిస్తే, బెనామీ ఆస్తులు ఉంటే తప్పనిసరిగా వాటన్నిటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవన్నీ ప్రజలవి. మేము చేసేది అది. మేము ఇక నా సూపర్ 6 మేము అమలు చేస్తాం. మా ప్రభుత్వం చెన్నాలైంది, ప్రజలకి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడి అమలు చేస్తాడు. అమ్మటి నీకేం పని? ఎక్కడో లావణ్యనో సుఖన్యనో చూసుకోవాలి కానీ నీకేం పని చెప్పు? నీకు ప్రజలు చెప్పారు కదా, హైదరాబాద్ పోయి అక్కడెక్కడో ఏదో లావణ్య సుకన్యం ఇంకేదో చూసుకోవాలి తప్ప ఇవన్నీ ఎందుకు చెప్పు? మేము అమలు చేసి తీరుతాం. ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటాం. లూప్ హోల్స్ లేకుండా. ఎందుకు మేము ఇవన్నీ చేస్తున్నాం అంటే, గతంలో అమ్మఒడి అన్నారు, మీరు కాకపోతే చూసుకోండి. ఎంతమందికి రాకుండా పోయింది అమ్మఒడి? జగన్మోహన్ రెడ్డి బట్టను నొక్కానన్నాడు, ఇక్కడేమో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అన్నారు, కానీ లబ్ధిదారులకు డబ్బులు అందలేదు. అటువంటివి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? వాటి మీద కూడా మేము విచారణ చేస్తున్నాం. ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎక్స్‌చెక్కర్ అంటే ప్రభుత్వం జవాబుదారీ, ప్రజలకు జవాబుదారీ, శాసనసభకు జవాబుదారీ, అలాగే వాళ్ళ ఆడిట్ డిపార్ట్మెంట్కి జవాబుదారీ. మేము అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం. కాబట్టి మన సిస్టమ్స్ అన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. ఎందుకంటే డబ్బులు ఈయన పడతాయి, కానీ హ్యాకర్స్ని పంపించి ఆ డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. అది పాపం సామాన్యుడికి అర్థం కాదు, అది తెలియదు. హ్యాకర్ అంటే ఏంటో తెలియదు. అంటే నీ డబ్బులు నీకు అకౌంట్లో పడినట్టుగా కనబడతాయి, కానీ నీ డబ్బుల్ని హ్యాకర్స్ ద్వారా వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రంలో అమ్మఒడి 2,78,000 మందికి అమ్మఒడి పడినట్టుగా కనిపించేది, కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులు? మేము ఇంటర్నల్ విచారణ చేస్తున్నాం. అంటే మరి అవే తప్పులు కొనసాగించమంటారా? మీరు చెప్పండి. అంటే అంబటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేసిన దోపిడీకి మేము దాన్ని సహకరించాలా? దాన్నే కొనసాగించాలా? ఆ విధానాలని కొనసాగించాలా? లోపభూయిష్టమైన విధానాన్ని కొనసాగించాలా? కాబట్టి మేము ఒక పటిష్టమైనటువంటి విధానాన్ని అమలు చేస్తాం. ఎక్కడా కూడా లూప్ హోల్స్ లేకుండా చేస్తున్నాం. దానికోసం 4 రోజులు టైం పడుతుంది. మేము ఇస్తాం, ఇచ్చేవాళ్ళం మేము. నీకెందుకయ్యా? అమ్మ ఒడిస్తాం, రైతు బంధు ఇస్తాం, ఆ రోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. దానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాం. అలాగే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నాం. ఈరోజు మన డిపోలోనే ఈ నియోజకవర్గంలో తిరగడానికి 6 బస్సులు కొత్తవి కూడా పంపిస్తున్నాం, కొనుగోలు చేస్తున్నాం. కొత్త బస్సులు ఉండాలి. అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు 15 నుంచి ఓపెన్ చేస్తున్నాం. ఇవన్నీ సంక్షేమ పథకాలు కాదా? ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా ఇచ్చాడా? మళ్ళీ 5 రూపాయలకి అన్నం పెట్టబోతున్నావు రేపు ఆగస్టు 15 నుంచి. నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు వాటన్నిటిని కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి మేము ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తాం. నువ్వు కాస్త చూడు. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా వీళ్ళు చేసిన దోపిడీని నిరూపిస్తాం ప్రజల ముందు. వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి కూడా పంపిస్తాం.